పక్షి చేసిన శివరాత్రి కథ. ఈ కథను శివరాత్రిలోపు వింటే మీకు అదృష్టం వరిస్తుంది. మీ ఇంటిలో ఉన్న పేదరికమంతా కూడా తొలగిపోతుంది. శివరాత్రికి సంబంధించిన ఈ పక్షి కథ శివపురాణంలోనిది. ఈ కథ ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ కథ విన్న వారికి సిరి సంపదలను ప్రసాదిస్తారు. శ్రద్ధగా ఈ కథ వినటం వల్ల మీ జీవితంలో ఉన్న దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివరాత్రిలోపు ఈ కథ విన్న వారిపై ఆ మహాశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. చాంద్రమానం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల శివరాత్రి వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రులు అంటారు. కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పర్వదినం సాధారణంగా ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ వస్తుంది. శీతాకాలం ముగింపు మరియు వసంతకాలము వేసవికాల ప్రారంభంలో శివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు. ఈరోజు మనం శివరాత్రికి సంబంధించిన ఒక పక్షి కథను విందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మహాశివరాత్రి వ్రతం చేసేవారు కానీ లేదా సోమవార వ్రతం చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే వారికి సకల శుభాలు చేకూరుతాయి. త్వరలో మీకు అదృష్టం పడుతుంది. మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణగా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణగా ఉంటుంది. ఆ కథ ఏమిటి అంటే, ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు మరియు అతని భార్య ఉండేవారు. ఈ దంపతులకు దేనికి లోటు ఉండేది కాదు. ఆ నగరంలో అధిక ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ సేటు మరియు సేటు భార్యనే. ఆ నగరంలో అందరికన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నవారు ఈ దంపతులు. కానీ వీరికి ఎంత ఆస్తి ఉన్నా వీరు ఇతరులకు ఏమీ ఇచ్చేవారు కాదు. దాన ధర్మాలు వంటివి కూడా చేసేవారు కాదు. పుణ్యకార్యాలు, దైవ కార్యాలు కానీ చేసేవారు కాదు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా కనీసం ఒక్క మనిషి కడుపు నిండా అన్నం పెట్టింది కూడా లేదు. ఒకరి ఆకలిని తీర్చింది లేదు. ఇలాంటి ఈ దంపతులకు సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక పక్షి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ పక్షికి 2 చిన్న పిల్లలు ఉన్నాయి. పక్షి రోజు నగరంలోనికి ఆహారం కోసం వెళ్తూ ఉండేది. అక్కడక్కడ పడిన ధాన్యాలను, గింజలను తీసుకుని తన గూటికి చేరుకునేది. వాటితో పిల్లల ఆహారాన్ని తీర్చేది. పక్షి రోజు నగరంలోనికి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఉన్న ఇంటికి కూడా వెళ్ళేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక్క గింజ కూడా దొరికేది కాదు. పక్షి తన మనసులో ఎలా అనుకుంటూ ఉండేది, పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే. సేటు చాలా ధనవంతుడు, కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు. ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు. పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు. ఈ సేటు చాలా పిసినారి అని అనుకుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయలుదేరి ఆ సేటు ఇంటి వద్ద వాలింది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సేటు భార్య సేటుతో ఇలా అంటుంది, ఏవండి, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి. పూర్తి నగరంలో మనమే ధనవంతులం. మనకు తినడానికి తిండి ఉంది. మనకు తిండికి, డబ్బుకు ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసుడు కూడా లేడు. ఈ ధనాన్ని తినేవారు ఎవ్వరూ లేరని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు, ఇందులో మనం చేసేది ఏముంది? మన తలరాత అలా ఉంది. మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు.
ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధాన్యాన్ని తింటాము. అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపాదనను తినాలి అని ఉంటుందో తర్వాత ఆ సంపదను వారు తింటారు. ఈ విధంగా ఆ దంపతులు మాట్లాడుకునేది ఆ పక్షి వింటూ ఉంటుంది. వారి మాటలు విన్నాక పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్తుంది. కానీ ప్రతిరోజు ఆ పక్షి సేటు ఇంటికి వెళ్ళి ఆ దంపతులు ఏం మాట్లాడుకుంటున్నారో వినేది. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగి ఉండేది. దాని మనసు చాలా దయతో నిండి ఉండేది. ఆ సేటు భార్య కూడా ఆ పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. సేటుకు తెలియకుండా కొన్ని గింజలను దాచి ఆ పక్షికి ఆహారం వేసేది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ప్రతిరోజు ధాన్యాన్ని కూడా వేస్తుంది. కానీ వారింటిలో పుత్రులు లేరు, ఏం చేయాలి? నేనేం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు పుడతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుంది? స్త్రీ ఒక తల్లి అయినప్పుడే తన యొక్క జీవితం పరిపూర్ణం అవుతుంది. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికే అర్థమవుతుంది. ఇలా అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ళ కోసం ఏం చేయగలను అని తనలో తానే మదనపడిపోతూ ఉండేది. ఇలా బాధపడుతూ వారి గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుని దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకున్నది. నేను ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి మొరపెట్టుకుంటాను. ఇలా ఆలోచిస్తూ తన గూడుకు వెళ్ళి తన భర్తతో ఇలా అంటుంది, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వారికి సమయానికి ఆహారాన్ని నీటిని అందించండి అని చెప్పి ఆ ఆడపక్షి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళింది. పక్షి చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. తిండి నిద్రాహారాలు మానేసి ప్రయాణం చేస్తూనే ఉంది. అలా కొద్ది రోజులకు కైలాస పర్వతానికి చేరుకొని స్పృహ తప్పి పార్వతీదేవి కాళ్ల వద్ద పడిపోయింది. పార్వతీదేవి పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతిలోనికి తీసుకుంది. స్పృహ కోల్పోయిన ఆ పక్షికి మళ్ళీ స్పృహ వచ్చేలాగా చేసింది పార్వతీదేవి. తర్వాత పార్వతీదేవి ఆ పక్షితో ఇలా అంటుంది, ఓ పక్షి, నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు? దానికి పక్షి ఇలా అంది, అమ్మా పార్వతీదేవి, నేను చాలా బాధలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను. కానీ ఈ దుఃఖమైతే నా కోసం కాదు, వేరే వారి కోసం నేను దుఃఖంలో ఉన్నాను అని పక్షి అంటుంది. దానికి పార్వతీదేవి ఇలా అడుగుతుంది, చూడు పక్షి, నువ్వు విషయం ఏమిటో నాకు అర్థమయ్యేలాగా చెప్పు. అసలు విషయం ఏమిటి? వివరంగా చెప్పు అని అడుగగా పక్షి ఇలా అంటుంది, అమ్మ పార్వతీదేవి, నేను నివసించే నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది. ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది. ఆ మాట చెప్పి ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్ళీ ఆ పక్షిని స్పృహలోనికి తేవడానికి బాగా కష్టపడింది. చివరికి ఎలాగోలా పక్షిని స్పృహలోనికి తెచ్చి దానికి కొంచెం ఆహారాన్ని మరియు నీటిని అందించింది. పక్షితో పార్వతీదేవి ఇలా అంటుంది, నీవు చింతించకు, కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు. తర్వాత నీవు ఆ మహాదేవునితో మాట్లాడు అని చెప్పింది. ఇక కొంత సమయానికి మహాదేవుడు ధ్యానంలో నుండి లేచాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఫలానా నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారి తలరాతలో పుత్ర సంతానం ఉన్నదా లేదా అని పార్వతీదేవి అడిగింది. ఇక ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు,
చూడు దేవి, వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, స్వామి, వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని అంటుంది. దానికి మహాదేవుడు ఇలా అంటాడు, చూడు పార్వతీదేవి, నేను నీకు వివరంగా చెప్పాను. అతని తలరాతలో పుత్రులు లేరు. అలాంటిది అతడికి పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అని అన్నాడు ఆ మహేశ్వరుడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో మన దగ్గరకు వచ్చింది. మనం సహాయం చేస్తాం అనే నమ్మకంతో వచ్చింది. తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అని అంటుంది. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు, చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. నువ్వు అడిగావు కాబట్టి ఆ దంపతులకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను. కానీ నువ్వు ఆ పక్షికి చెప్పు, సేటు మరియు సేటు భార్య ఏ దానధర్మాలు ఎప్పుడూ చేయలేదు, పుణ్యకార్యాలు చేయలేదు. కానీ పుత్రులు కలిగాక మాత్రం దానధర్మాలు చేయాలి, పురాణ కథలు చదవాలి, దైవారాధన చేయాలి, ఇంటికి భిక్ష కోసం వచ్చిన వారికి భిక్షం వెయ్యాలి, భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అని చెప్పు అని చెప్పాడు. దానికి ఆ పక్షి ఇలా అంటుంది, చూడు దేవా, నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. శివుడు చెప్పిన అన్ని మాటలను విని అన్నిటినీ అంగీకరిస్తుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తర్వాత పక్షి ఆది దంపతులకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళి తన గూటికి చేరుకుంటుంది. అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు. తన పుత్రుడికి మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఉండగా 4 శివరాత్రులు గడిచిపోతాయి. 5వ శివరాత్రి వచ్చేసరికి ఆ పక్షి ఎంతో బాధగా ఉంటుంది. సేటు కొడుక్కి 5వ సంవత్సరం రాబోతోంది. కానీ ఈ సేటు మరియు సేటు భార్య ఎలాంటి పుణ్యకార్యం కానీ దాన ధర్మాలు కానీ చేయటం లేదు. వీరు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా దుఃఖంగా ఉంటుంది. నేను సేటు మరియు సేటు భార్యకు ఎలా చెప్పాలి? వారికి నా భాష అర్థం కావటం లేదు. నేను ఏం చేయాలని ఆలోచిస్తుంది. మళ్ళీ పార్వతీ పరమేశ్వర్ల దగ్గరకు వెళ్ళాలని అనుకుంటుంది. ఈసారి పక్షి పిల్లలు పెద్దవి అవుతాయి. వాటితో తల్లి పక్షి ఇలా అంటుంది, నేను కొద్ది రోజులు బయటకు వెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ కైలాసం చేరుకుంటుంది. పార్వతీదేవి కాళ్ళపై పడింది. పార్వతీదేవి పక్షిని చేతిలోనికి తీసుకుని ఇలా అంటుంది, చూడు పక్షి, నువ్వు ఏదైతే అడిగావో, ఎలా జరగాలి అని నువ్వు అనుకున్నావో అలాగే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం వచ్చావు అని అడిగింది. దానికి పక్షి ఇలా అంది, తల్లి, నేను సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురావటంలో విఫలమయ్యాను. వారిని ధర్మ మార్గంలోనికి నేను పంపించలేకపోయాను. ఆ దంపతులు ఇదివరకు ఎలా ఉన్నారో పుత్రుడు జన్మించాక కూడా అలానే ఉన్నారు. ఏ దానధర్మాలు చేయటం లేదు అని పక్షి బాధపడుతూ చెప్పింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. ఆ మాట విని ఆ పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తలను కొట్టుకోవటం ప్రారంభించింది. అమ్మా పార్వతీదేవి, అలా జరగడానికి వీలు లేదు. వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. పక్షికి అర్థమైంది. ఏమైనా కావాలంటే పార్వతీదేవి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని అర్థమైపోయింది. అలా పక్షి పార్వతీదేవి పాదాలపై పడి
తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని, పక్షి నువ్వు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను. నా భాష వారికి అర్థం కావటం లేదు. నా మాటలను వారు పట్టించుకోవటం లేదు. దానికి నేను ఏమి చెయ్యను తల్లి అని అంటుంది. మీరు మరియు మహాశివుడు అక్కడికి వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీ పరమేశ్వర్లు ఇలా అన్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు మరియు సేటు భార్య ఇంటికి వస్తాము అని అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది. ఇక పార్వతీ పరమేశ్వర్లు సాధు రూపాలలో సేటువారి ఇంటికి వెళ్ళి ఇలా అన్నారు, మీరు ఇప్పుడు మాకు భోజనం పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించి ఇలా అంటుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, మీకు తప్పకుండా భోజనం పెడతాము. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ సాధు రూపంలో వచ్చిన పార్వతీ పరమేశ్వర్లకు ఆహారం పెడతారు. ఆ ఇంటిలో ఉన్న బాబు అటూ ఇటూ తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పిల్లవాడిని చూసి పార్వతీదేవి చాలా సంతోషించింది. భోజనం పూర్తయిన తర్వాత సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు ఇంటి నుండి బయటకు వచ్చి ఆ దంపతులతో ఇలా అన్నారు, మీ ఇద్దరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు, ఇప్పటికీ తప్పులను చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానున్నది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సేటు మరియు సేటు భార్య సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్ల పాదాలపై పడ్డారు. స్వామి, ఏదైనా మార్గం చెప్పండి, మేము ఏం చేయాలి? చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అని అన్నారు. దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుండి మీరు గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వారిని ఖాళీ చేతులతో పంపించకండి. వాళ్లకు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ధర్మ కార్యాలను చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు. మహాశివుడు చెప్పిందంతా కూడా విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా నమస్కరించుకొని సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల కాళ్ళపై పడతారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాం అని అన్నారు. అప్పుడు సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నిజానికి మీ తలరాతలో పుత్రుడు లేడు. ఒక పక్షి యొక్క కష్టం వల్ల మీకు సంతానం కలిగింది. ఆ పక్షి ఎక్కడి నుండో కైలాస పర్వతం దగ్గరకు వచ్చింది. పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్ల మీ ఇంటిలో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటున్నాడు అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ పక్షి అక్కడికి వచ్చింది. సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరిస్తుంది. పార్వతీ పరమేశ్వర్లు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంటిలో పార్వతీ పరమేశ్వర్లు నిజరూప దర్శనం చేశారు. సేటు మరియు సేటు భార్యకు దర్శనం ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణం అయ్యింది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ దంపతులు శివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుణ్ణి కూడా దర్శించుకుని వారు ఎంతో సంతోషించారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాశివుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఈ కథను మహాశివరాత్రిలోపు ఎవరైతే వింటారో వారు శివలోక అనుగ్రహం పొందుతారు. ఈ కథను శ్రద్ధతో విన్నవారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. జీవించి ఉన్నంతకాలం భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ కథ విన్నవారి ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.